వీడియో చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి కనుక వెళ్తే ఎప్పుడెప్పుడు అని మనం ఎదురుస్తున్నటువంటి ఆర్పిఎఫ్ నోటిఫికేషను తుది అంకానికి అయితే చేరింది. సో ఇంకో 15 రోజుల్లో అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకు కంపల్సరీగా వెలువడుతుంది. కానీ మనం ఆశించినన్ని పోస్టుల సంఖ్య అయితే ఇక్కడ లేదు. కానీ పోటీ మాత్రం అతి తీవ్రతరంగా ఉంటుందనే మాట అయితే వాస్తవం. సో ఇక్కడ అభ్యర్థులకు వచ్చేసరికి చాలా రకాలైనటువంటి సందేహాలు అనేటివి నెలకొనడం అనేది సర్వసాధారణం. సో ఒక సాధారణ అభ్యర్థికి వచ్చేటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేయాలని మాత్రమే ఈ యొక్క వీడియో బాగా మంచి ఆసక్తికరంగా ఉంటుంది. దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో మామూలు సాధారణ అభ్యర్థికి డెఫినెట్గా ఇది పిచ్చెక్కి ఇచ్చిపోయేటటువంటి వార్త. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి పోలీస్ నియామకాలు అంటే ఎస్ఐకి సంబంధించినవైనా కానిస్టేబుల్ సంబంధించినవైనా వాటిల్లో దాదాపు కొన్ని లక్షల మంది డిస్క్వాలిఫై అయిపోయి తదుపరి వెయిట్ చేస్తున్నటువంటి మంచి నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ యొక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ జాబులే. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క కళల కొలువు ఇప్పుడు సాధ్యమేనా? నిజమే. మరి లక్షల సంఖ్యలో అభ్యర్థులు, అది కాక సెంట్రల్ జాబ్ కాబట్టి ఇది మొత్తం సెంట్రల్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి అతి తీవ్రతరమైనటువంటి పోటీ అనేది నెలకొంటుంది. మరి ఇలాంటి టైంలో ఈ యొక్క కళల కొలువు అనేది డెఫినెట్గా సాధ్యమేనా? క్వాలిఫికేషన్ ఏంటి? సిబిటి ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు? ఎత్తు ఎంత ఉండాలి? ఈవెంట్స్లో ఏమేమి ఉంటాయి? అసలు ఆడపిల్లలకి ఈ జాబ్ సురక్షితమేనా? ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి ఏవైతే అటు కానిస్టేబుల్ కానీ ఎస్ఐకి కానీ కోచింగ్ సెంటర్లకు వేలకు వేలు వెచ్చించినటువంటి విద్యార్థులు మళ్ళీ ఆ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వేలకు వేలు వెచ్చించగలమా, లేదంటే కోచింగ్ సెంటర్ కంపల్సరీ వెళ్ళాలా అని చెప్పేసి సందేహాలు అనేటివి వాళ్ళ బుర్రలో తిరుగాడుతూ ఉంటాయి. సో ఆ సందేహాలను నివృత్తి చేయాలని చెప్పేసి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో అందరం కలిసి ఒకసారి ఆలోచిద్దాము. ముందుగా ఈ యొక్క కళల కొలువు సాధ్యమేనంటే ఇదేం అసాధ్యమని కాదు, డెఫినెట్గా సాధ్యమే. మీరు అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి కాకుండా మనకు కావాల్సింది ఒక జాబు, అది ఆల్రెడీ మనకు అది కానిస్టేబులా ఎస్ఐ అనేటువంటి వేలో మాత్రమే ఆలోచిస్తే డెఫినెట్గా ఈ యొక్క కళల కొలువు అనేది డెఫినెట్గా సాధ్యమే. మనం ఆశించినటువంటి పోస్టులు అయితే అక్కడ ఉండకపోవచ్చు, కానీ మనం ఆశించినటువంటి ఏదైతే ఎస్ఐ లేదా కానిస్టేబుల్ అక్కడ పోస్ట్ అనేది ఉంది కాబట్టి మనకు కావాల్సింది ఒక పోస్టే. కష్టపడి కనుక మీరు కనుక ప్రయత్నం కనుక చేస్తే కంపల్సరీగా విజయం సాధించడం అనేది జరుగుతుంది. మరి క్వాలిఫికేషన్ ఏంటి? కానిస్టేబుల్కి వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషను. నెక్స్ట్ ఎస్ఐకి వచ్చేసరికి డిగ్రీ క్వాలిఫికేషను. ఇక్కడ ఏజ్ విషయానికి కూడా చూసుకుంటే కరోనా సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ 2 years గురించి మనకి ఎటువంటి ప్రస్తుతం అయితే సమాచారం లేదు. ఇంకా నెక్స్ట్ 15 రోజుల లోపల అఫీషియల్ నోటిఫికేషన్ వెలువడుతుంది. అప్పుడు ఏమైనా దాని మీద సమాచారం అనేది ఉండొచ్చు. అలాగే పోస్టుల సంఖ్య ఇంకా ఏమైనా ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా నా ఉద్దేశము. సో పోస్టుల సంఖ్య ఏమైనా పెంచి ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారేమో చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి సిబిటి ఎన్ని మార్కులు నిర్వహిస్తారు? సిబిటి వచ్చేసరికి కానిస్టేబుల్కైనా అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కైనా ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్కైనా 120 మార్కులకే జరుగుతుంది ఎగ్జామ్. గుర్తుపెట్టుకోండి, 120 మార్కులకు జరుగుతుంది. దాంట్లో 50 మార్కులు జనరల్ స్టడీసు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క 35 మార్కులకు వచ్చేసరికి అర్థమెటిక్, ఇంకో మరో 35 మార్కులకు వచ్చేసరికి రీజనింగ్ అనేది జరుగుతుంది. ఈ యొక్క పరీక్షలో ఇంగ్లీష్ అనే వర్డే కాదు, ఇంగ్లీష్ అనే అసలు సిలబసే లేదు. ఇంగ్లీష్ మీడియంలో రాసుకోవడానికి అయితే ఉంది, కానీ ఇంగ్లీషు ఎక్కడ కూడా సిలబస్ కూడా లేదు. సో
అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ మీద మంచి పట్టు ఉందంటే డెఫినెట్గా ఈ కొలువులు అనేది మనం చేపట్టవచ్చు. ఈసారి తెలుగులో కంపల్సరీ 100% జరుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. తెలుగు అభ్యర్థులు కూడా దీనికి ప్రిపేర్ కావచ్చు. నెక్స్ట్ ఎత్తు విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఎత్తు లేని అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో ఇది వచ్చేసరికి 165 సెంటీమీటర్స్ హైట్ వచ్చేసరికి పురుష అభ్యర్థులకు, 157 మహిళా అభ్యర్థులకు కేటాయించడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికి హైట్ విషయంలో కాస్త మినహాయింపు అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే సిబిటీ క్వాలిఫై అవుతారో గుర్తుపెట్టుకోండి, సిబిటీ వచ్చేసరికి మెరిట్ బేస్ అండి. ఇది మన మామూలు కానిస్టేబుల్ ఎగ్జామ్లు లేదంటే ఎస్ఏ ఎగ్జామ్లు మనం చూసినట్టు కట్ ఆఫ్ మార్కులు ఉంటాయి. దీనికి ఏమంటాము క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండవు, కట్ ఆఫ్సే ఉంటాయి. మీకు సిబిటీలో వచ్చినటువంటి మార్కులను బట్టే మీకు జాబ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో సిబిటీలో కనుక మంచి పర్ఫార్మెన్స్ కనుక మీరు కనుక ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పీఈటీకి పిఎంటీకి పిలవడం అనేది జరగదు. ఓకేనా? 120 మార్కుల్లో వచ్చినటువంటి మెరిట్ను బేస్ చేసుకుని మిమ్మల్ని పిఎంటీకి పీఈటీకి పిలుస్తారు. ఓకేనా? మరి నెక్స్ట్ ఈవెంట్స్లో ఏమేమి ఉంటాయంటే 1600 ఉంటుంది. ఆ తర్వాత హై జంప్, లాంగ్ జంప్ ఉండడం అనేది జరుగుతుంది. ఇవి ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పసే. కొంచెం 1600 వచ్చేసరికి కొంచెం కఠినంగా ఉంటుంది. సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది. అది నోటిఫికేషన్ వచ్చిన క్లారిటీగా మాట్లాడదాం. లేదంటే ఇంకా చాలామంది దీని మీద చాలా వీడియోలు చేస్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ దీని మీద ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది కాబట్టి దీని గురించి పెద్దగా చెప్పాలని చెప్పేసి అనుకోవట్లే. నెక్స్ట్ ఆడపిల్లలకి ఈ జాబు సురక్షితమేనా అంటే నాకు తెలిసినంత వరకు 100కు 1000% ఈ జాబ్ అయితే ఆడపిల్లలకు అత్యంత సురక్షితకరం నన్ను అడిగినంత వరకు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఈ యొక్క ఏదైతే ఉందో దీంట్లో మనము 24/7 కాదండి, ఓన్లీ 8 గంటలు మాత్రమే మీకు డ్యూటీ అనేది వేయడం అనేది జరుగుతుంది. సమీప రైల్వే స్టేషన్లలో 8 గంటలు మాత్రమే డ్యూటీ వేయడం అనేది జరుగుతుంది. ఆ స్టేషన్ పరిసరాల్లో అంటే రైల్వే స్టేషన్ పరిసరాల్లో మీరు న్యాయ సంరక్షణ అనేది చేస్తూ ఉంటారు. ఆడపిల్లలకైతే ఇది చాలా మంచి జాబు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు బందోబస్తులు అంట అట్లా ఇట్లా అనేటివి ఏమి ఉండవు. స్టేషన్ వరకు మాత్రం ఉంటుంది కాబట్టి 8 గంటలు మాత్రం ఉంటుంది కాబట్టి ఇది అత్యంత సురక్షితమైనటువంటి డిపార్ట్మెంట్ జాబ్ ఏదైనా ఉందంటే అది ఆర్పిఎఫ్ మాత్రమే. ఈసారి మహిళలకు సపరేట్గా రిజర్వేషన్ అనేది ఉంది కాబట్టి మహిళా అభ్యర్థులకైతే ఇది అత్యంత సురక్షితమైన జాబ్ అని చెప్పేసి నేను చెప్పగలుగుతా. ఇక ఆఖరి క్వశ్చన్ ఏందిరా అంటే కోచింగ్ లేకుండా ఈ జాబు కొట్టగలమా? సో కోచింగ్ లేకుండా ఈ జాబ్ కొట్టగలమా అనే దాని మీద రేపు లైవ్ వీడియో పెట్టి అందరం కూడా డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే ఇది ఒకరిని ఉద్దేశించి చెప్పేదానికంటే కూడా అందరి యొక్క సందేహాలు నివృత్తి చేసుకునేలా ఒక లైవ్ సెషన్ పెట్టుకొని దీని మీద మనం మాట్లాడదాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ.